హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ నేను కాజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను. కడాయి ఈ స్పూన్ తోటి 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఇది ½ కేజీ చికెన్ అంటే మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టింది, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ వేయించి పేస్ట్ వేస్తాను, అందు గురించి ఇది కొంచెమే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ మంచిగా వేగాక చికెన్ వేసుకుంటున్నాను. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. కొంచెము మూత పెట్టుకొని వచ్చేసేపు అలాగే ఉంచుకోవాలి. చికెన్లోకి గ్రేవీకి తయారు చేసుకుంటున్నాను. గ్రేవీ కోసం వేయించుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టీ స్పూన్లు తీసుకున్నాము. కాజు వేయించి పౌడర్ చేసుకున్నాను. ఇది కూడా 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి పొడి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా 2 స్పూన్లు తీసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చికెన్ కలుపుకోవాలి. ఇది బాగా ఆయిల్లో మగ్గాలి. మూత పెట్టుకొని చాలాసేపు మగ్గనివ్వాలి. మగ్గిపోయిందంటే వంకాయ వాడదు కదా, అప్పుడు మనం కొంచెం పసుపు,
కొంచెం నూనెలో ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అందులో వేసి ఇలా కలుపుతుంటే కొంచెం పచ్చి వాసన పోతుంది. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం సేపు అయింది కదా, కలుపుకొని ఇదంతా ఇలా మధ్యలోకి అనుకోవాలి. కారం వేసుకోవాలి. 1 2 నేనైతే 3 వేసానండి. ఈ కారం ఎక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువ ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఈ స్పూన్ వేస్తున్నాను, ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇందులో మనము వేడి వేడి మరిగే నీటిని పోసుకోవాలి. ఇవి ఆల్రెడీ మరిగి చల్లరైపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మరుగుతున్నాయి. వీటిని తీసుకొని ఇలా సైడ్కు తీసుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో పోసుకుంటే కలర్ బాగా రాదు, గ్రేవీ కూడా మంచిగా రాదు. అందు గురించి నేను సైడ్కే పోసుకుంటాను. ఏ నాన్ వెజ్ వండినా అలాగే చేస్తాను. కొంచెం ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. 15 నిమిషాలు అయింది, తీసి చూసుకుందాం. ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇది గ్రేవీ కదా, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత పేస్ట్ వేసుకున్నాను. మూత తీసి చూసుకున్నాను. ఉడుకుతుందండి. ఇందులో మనము ఉల్లిగడ్డ, కాజు పేస్ట్, పచ్చిమిర్చి, కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా అవుతుంది. చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. ఇందులో మనము ఆల్ గరం మసాలా వేసుకున్న
ధనియాల పొడి, అంటే మేము అన్నీ ఇందులోనే వేసుకుంటాము. వేరే ఎక్స్ట్రాగా గరం మసాలా ఏం వేయడం లేదు, ఇందులోనే వేసి చేసుకుంటాము. దీన్ని మసాలా అంటాము. ఒక టీ స్పూన్ వేసాను. కొంచెం సేపు బాగానే డిష్ అవుట్ చేసుకోవాలి. వేడి వేడి కాజు గ్రేవీ చికెన్ రెడీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.